చైనా పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులే లక్ష్యంగా చైనా పర్యటనకు వెళ్లిన కేసీఆర్ 4వ రోజు బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్షునితో భేటీ అయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావాలని ఆహ్వానించారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించాలని బ్రిక్స్ దేశాల ఉమ్మడి బ్యాంక్ అయిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ప్రధానంగా నగరాల అభివృద్ధి, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం షాంఘైలో బ్యాంక్ అధ్యక్షుడు కేవీ కామత్, ఉపాధ్యక్షుడు జియాన్ ఝాతో సీఎం కేసీఆర్ 40 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి ఎన్డీబీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. చైనా పర్యటనలో భాగంగా కేసీఆర్ షాంఘైలో భారత కౌన్సులేట్, తెలంగాణ ప్రభుత్వం, భారత పరిశ్రమల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాల పేరిట ఏర్పాటు చేసిన ఈ వర్క్ షాప్ కు దాదాపు 65 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని, తాము అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణలో హై పవర్ పంపులు, విద్యుత్ పరికరాల తయారీ, సరఫరా చేసే పరిశ్రమను నెలకొల్పేందుకు షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. దాదాపు 140 కోట్లతో ఎల్సీడీ, ఎల్ఈడీల తయారీ యూనిట్ ను తెలంగాణలో నెలకొల్పేందుకు మకేనా కంపెనీ సైతం ముందుకొచ్చింది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఈ 2 కంపెనీల ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నాయి. మరో 2 చైనా కంపెనీలు కూడా సెల్ ఫోన్ విడిభాగాలు, హెడ్ ఫోన్ల తయారీ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. సాక్షి న్యూస్ జనరల్ డెస్క్.